మహాత్మా గాంధీ విషయాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన మా కార్యకర్తలకు కానీ మా పార్టీ అధిష్టాన పెద్దలకు కానీ మరియు మా మాజీ చైర్మన్ మురళీ భవాని కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చెప్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారు మాకు ఎనలేని ఎన్నో సేవలు చేశారు. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముకి నేను మరొకసారి నమస్కరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మున్సిపాలిటీ పరిధిలో దేశం మొత్తం గాంధీ గారి మన గట్కేశ్వర్ మున్సిపాలిటీలో దేశం మొత్తం జాతిపితను తలుచుకుంటూ గాంధీ మహాత్ముని వర్ధంతిని నిర్వహించుకుంటున్నాం. అలాగే మన గట్కేశ్వర్ మున్సిపాలిటీలో మన పార్టీ అధ్యక్షుడు సత్యాల యాదవ్ గారి ఆధ్వర్యంలో డిసిసి గారి ఆధ్వర్యంలో అలాగే మన ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు. మన గాంధీజీని కానివ్వండి జాతిపితను అందరూ ఇలా స్మరించుకోవాలి. ఎందుకంటే మనకి వినలేని దేశ సేవ చేసిన మహనీయుడు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు. అలాంటి వారిని ఇవాళ మనం తలుచుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. అలాంటి మహనీయులు ఇంకా మన దేశంలో ఉంటూనే ఉంటారు. అలాంటి మహనీయులు మనమందరం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర గాంధీ వర్ధంతి సందర్భంగా మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్ధంతి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా గాంధీ మన స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకి ఆయన మన దేశంలో పుట్టడం మన సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన వల్ల మన దేశం ఈరోజు 1947 మనకు స్వతంత్రం రావడం అనేది ఆయన పోరాటానికి మనకు స్వతంత్రం రావడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తి మహాత్మా గాంధీ. కాబట్టి ఆయన వర్ధంతిగా మేము అందరం కలిసి ఒక నిమిషం మౌనం పాటించి ఆయనకి ఈరోజు వర్ధంతి చేసుకోవడం జరిగింది. కాబట్టి మా గట్కేశ్వర్ మున్సిపల్ ప్రజల నుంచి వర్ధంతి చేస్తున్నాను. జై మహాత్మా గాంధీ. అయినటువంటి మహాత్మా గాంధీ గారు అందరికీ తెలిసినటువంటి వారు ఆయన మహాత్ముడు ఎందుకైంది? అందరూ మహాత్ముడు. దానికి ఒకటే సత్యము, శాంతము, అహింస. ఆ అహింసనే పాటించకపోతే స్వాతంత్రం వచ్చేది కాదు. నువ్వు హింసతోటే పోట్లాడతానంటే టప 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 ఆ బ్రిటిష్ వాడు కాల్చేస్తారు. అప్పటికి కోట్ల మందిని కాల్చి ఆయన ఒకటే అన్నారు మహాత్మా గాంధీ గారు, మనం స్వాతంత్రం సంపాదించాలంటే మనం శాంతంగా ఉండాలి, హింస చేయొద్దు, మన లొట్ట తుపాకులు పనిచేయవు. దీనికి వ్యతిరేకంగా చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ పోస్ట్ పెట్టింది. ఆయన చాలా కన్విన్స్ చేసాడు. మనం యుద్ధం చేస్తామంటే అసలు కాదన్నారు. కాబట్టి కేవలము ఆయన యొక్క ఆ 3 ఆయుధాలే మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టి ఆ మహాత్మాని వాడవాడ మనం కొలవాలని ఏ క్యాస్ట్ కానీ పిల్ల కానీ పిల్లలు అనకుండా గాంధీ గారు అన్ని వాడలలో కూడా ఈ మోండివాడ అని, అర్జున్వాడ అని, బ్రాహ్మణ ఆ క్యాస్టే లేదని అటువంటి మహాత్ముడు మన దేశంలో జన్మించడం, మనకు స్వాతంత్రం ఇవ్వడము చాలా సంతోషము. జై మహాత్మా గాంధీ. జై.